జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకాల రుచులను ఆస్వాదించడం. అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం కార్న్ అండ్ స్పినాచ్ లాలీపాప్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మన కార్న్ అండ్ స్పినాచ్ లాలీపాప్స్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి? పాలకూర కదా. పాలకూర రెడీగా ఉంది, ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీతో మాట్లాడుతూ అవి నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, దీన్ని నేను చాప్ చేస్తాను చాలా చాలా సన్నగా. సన్నగా మీరు ఎంత సన్నగా తరగలిగితే అంత సన్నగా చాప్ చేసుకోండి. సో ఉల్లిపాయలు సన్నగా తరుకున్నాం కదా, వీటిని కాసేపు ఇలా పక్కన పెడదాం. పక్కన పెట్టేసిన తర్వాత మనకు కావాల్సింది వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి. అయితే వెల్లుల్లిని కూడా సన్నగా తరుక్కోవాలి. ఫస్ట్ వీటిని ఇలా క్రష్ చేస్తే తరగడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని కూడా మనం సన్నగా తరుక్కున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె, కాస్తంత నూనె కూడా వేడైన తర్వాత వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలి. ఉల్లిపాయలు కూడా కాస్త వేగే ముందే ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం నూనె తక్కువైంది, ఇంకా కొంచెం నూనె వేద్దాం. ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా వేగాలి, మరీ బ్రౌన్ కలర్ కాదు, కొంచెం కచ్చపచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు పాలకూర చివర్లో కాస్త కాడలు తీసేసి కొంచెం సన్నగా తరుక్కోవాలి. అయితే ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం మొక్కజొన్నలు. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయాలి పాలకూర. పాలకూర కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలపాలి. కార్న్ అండ్ స్పినాచ్ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా క్లాసిక్ కాంబినేషన్ ఇది. దేంట్లో వేసినా కూడా రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. పాలకూర కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్ తీసుకొని ఇందులో వేయించుకున్న పాలకూర అలాగే ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, చక్కగా ఒక బౌల్లో వేసేద్దాం. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ పైనుండి ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కాస్తంత కార్న్ స్టార్చ్, ఇంకా కార్న్ స్టార్చ్ ఎంత వేసామో అంతే మైదా పిండి కూడా. ఇప్పుడు ఇందులో కాస్తంత మిరియాల పొడి, మనం పచ్చిమిర్చి అవి ఏం వేయట్లేదు కదా, అందుకే మిరియాల పొడి వేసి ఒకసారి చక్కగా మొత్తం అన్ని కలుపుకోవాలి. పాలకూర కొంచెం వేగితే మనకి నీళ్ళు వచ్చేస్తాయి కదా, అందుకే ఆ నీళ్ళనంతా గట్టిగా చేయడానికి మైదా పిండి అలాగే కార్న్ స్టార్చ్ కూడా మనం వేసాం. అవి రెండు కరెక్ట్గా మంచిగా పట్టేసుకొని ఇలా ఉండలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేస్తున్నాం ఆలుగడ్డని మొత్తం ఇలా స్మాష్ చేయాలి. ఆలుగడ్డ ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి చూడాలి. కలిపిన తర్వాత మనం ఇలా ఉండలు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అంటే ఆలుగడ్డ సరిపోతుంది, లేదంటే ఇంకొక ఆలుగడ్డ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇది నాకు పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది, ఇంకొక ఆలుగడ్డ వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఉండలుగా చేసుకుని పెట్టుకుందాం రౌండ్గా.
రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకొని ఇక్కడ చూడండి ఒక ప్లేట్లో మైదా పిండి ఉంది. మైదా పిండిలో వేసేసుకున్నాం. జస్ట్ ఇలా మైదా పిండిలో లైట్గా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకటి పిండిని చక్కగా కోట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మెల్లిగా నూనెలో వేయాలి. కానీ నూనె మటికి చాలా వేడిగా ఉండకూడదు, ఎందుకంటే పైన నల్లగా అయిపోతుంది, లోపల మటికి పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా మామూలుగా వేడిగా ఉంటే సరిపోతుంది. కొంచెం మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నాం కాబట్టి వేగడానికి టైం పడుతుంది. కాబట్టి నూనె కాస్త చల్లగా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వస్తున్నాయి కదా. ఇలా మొత్తం మంచిగా చక్క కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కానీ కాస్త జాగ్రత్త, మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు మధ్యలో మనం స్వీట్ కార్న్ వేసాం కదా, అప్పుడప్పుడు అవి పగిలి పైన పడే అవకాశం ఉంది. కాబట్టి మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే వీటిని ఇలాగే డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది, లేదా టమాటో కచప్తో కూడా సర్వ్ చేసిన పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చేలాగా ఎందుకు, కొంచెం డిఫరెంట్ సాస్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. మన స్పినాచ్ అండ్ కార్న్ బాల్స్ రెడీ చేసుకున్నాం కదా. నేను డీప్ ఫ్రై చేసేసి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సాస్ చేసుకోవాలని చెప్పాను కదా, మంచి సాస్ కోసం, అది కూడా టమాటోతో. అయితే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇక్కడ నా దగ్గర నువ్వులు ఉన్నాయి. నువ్వుల్ని ఫస్ట్ కొంచెం వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు నువ్వుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని ప్యాన్లో వేసాం కదా, చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇంత కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నా దగ్గర టమాటో ఉంది. టమాటాకి ఒక కత్తి, చిన్న కత్తి ఇలా గుచ్చుకొని దీన్ని మనం ఇలా పొయ్యి మీద కాల్వాలి. ఎందుకంటే టమాటా మీద ఉన్న స్కిన్ మనం తీసేయాలి కాబట్టి, తొందరగా తీయాలి అంటే ఇలా టమాటాని మనం పొయ్యి మీద కాలుస్తే స్కిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి కాలుస్తూ ఉంటే స్కిన్ మొత్తం వచ్చేస్తుంది కదా, అలాగే ఇంకా కొంచెం కాలుస్తూ ఉంటే స్కిన్ వచ్చేస్తుంది. ఎక్కువ టమాటాలు ఉంటే గనక కాస్త 2-3 గీతలు పెట్టేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే అలా తొందరగా వచ్చేస్తుంది. కానీ 1-2 టమాటాలు మనం తొక్క తీయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి. చూడండి స్కిన్ అంతా లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా ఎంత ఈజీగా వచ్చేసిందో కదా. ఇటు సైడ్ కూడా తీసేస్తే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ కూడా స్కిన్ లేకుండా చక్కగా టమాటా మీద ఉన్న స్కిన్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ టమాటాని మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసేసి కొంచెం కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలు, అలాగే కాస్తంత కొత్తిమీర. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాకి, వెల్లుల్లిపాయ, కొత్తిమీరకి సరిపడా కాస్తంత ఉప్పు, మరి ఎక్కువగా ఉప్పు వేయకూడదు, కాస్తంత ఉప్పు వేస్తే సరిపోతుంది. దీన్ని మనం పేస్ట్ చేసుకొని వచ్చేయాలి. నేను పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. స్కిన్ తీసేసిన టమాటోని నేను మంచిగా మిక్సీ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎంతైతే మనం పేస్ట్ చేసుకున్నామో అంత టమాటో కెచప్, టమాటో కెచప్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా బాయిల్ రావాలి. చూడండి లైట్గా బాయిల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్పినాచ్ అండ్ కార్న్ బాల్స్ని ఇందులో వేసేయాలి. ఈ సాస్లో చక్కగా ఈ బాల్స్ని మనం మంచిగా కలుపుకోవాలి. సో మంచిగా అన్నీ ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులని ఇలా పైన వేసుకోవాలి. చూడండి పైన వేసుకుంటే ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని మన ఒక్కొక్క స్పినాచ్ అండ్ కార్న్ బాల్స్ని తీసుకోవాలి.
చివరగా ఇంకొకటి. మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఏదైతే సాస్ మనకి మిగులుతుందో ఆ సాస్ని ఇలా సైడ్కి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో వేసేసి పైనుండి కాస్తన్ని నువ్వులు ఇలా వేసేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇప్పటివరకు మనం చేసుకున్నవి స్పినాచ్ అండ్ కార్న్ బాల్స్. మరి ఇప్పుడు వాటిని మనం లాలీపాప్స్ చేయాలి కదా, అందుకే నా దగ్గర ఫ్యాన్సీ స్టిక్స్ ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యాన్సీ స్టిక్స్ని ఎప్పుడు కూడా మనం ఇలా గుచ్చకూడదండి, ఎందుకంటే మనం తీసి పట్టుకున్నప్పుడు అవి పడిపోతాయి, కిందకి జారిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ లావుగా ఉన్నదాన్ని ముందు గుచ్చాలి. సో ఇప్పుడు నేను అన్నీ గుచ్చేసుకున్నాం అనుకోండి, మన స్పినాచ్ అండ్ కార్న్ లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కార్న్ అండ్ స్పినాచ్ లాలీపాప్స్ తయారు చేయు విధానము: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, స్వీట్ కార్న్, పాలకూర వేసి కలిపి వేయించుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, కార్న్ఫ్లవర్, మైదా పిండి, మిరియాల పొడి, బంగాళాదుంప వేసి కలుపుకొని రౌండ్గా చుట్టుకొని మైదా పిండిలో ముంచి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. తరువాత టమాటాకి కత్తి గుచ్చి కాస్త పొయ్యి మీద వేడి చేసుకొని దానిపైనున్న తొక్కని తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాల్చిన టమాటా, వెల్లుల్లి, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో మిక్సీ చేసిన టమాటా మిశ్రమం, టమాటో కెచప్, ముందుగా వేయించుకున్న కార్న్ అండ్ స్పినాచ్ బాల్స్ వేసి కాస్త టాస్ చేసుకొని తరువాత పైన కాస్త నువ్వులు వేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన కార్న్ అండ్ స్పినాచ్ లాలీపాప్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/ETV అభిరుచి. మరి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేసిన కార్న్ అండ్ స్పినాచ్ లాలీపాప్స్. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. మళ్ళీ నేను సోమవారం రోజున లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మీ అందరి ముందుకు వస్తాను మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.